నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పిండి మిల్లుకు రైస్ మిల్లుకు దూరంగా ఉండి ఇబ్బంది పడుతున్నారా? మీరు పండించిన ధాన్యం రైసుగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఆడించిన బియ్యం మార్కెట్లో అమ్మి లాభం పొందాలనుకుంటున్నారా? కూలి కొరత తగ్గించే లాభాన్ని పెంచే యంత్రాలను మీరు కొనుక్కోవాలనుకుంటున్నారా? సార్, ఈ రైస్ మిల్లు మీకోసమే. అయితే సార్, ఈ మిల్ వచ్చేసి 3 కాపర్ మోటార్ వైండింగ్ కలిగి ఉంటుంది. సింగిల్ ఫేస్ కరెంటుతో మాత్రమే రన్నింగ్ అనేది జరుగుతుంది. మన ఇంటిలో వాడుకునే కరెంట్తోనే మనం ఈ మిల్లు రన్ చేసుకోవచ్చు. అయితే ఈ మిల్లులో ధాన్యం మిల్లు అలాగే పిండి మిల్లు 2 కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి రైస్ మిల్ అండి. ఇక్కడ మనం ధాన్యం వేసుకున్న తర్వాత ఈ విధంగా వర్క్షాప్లో వచ్చి మనకు ఈ పలసెట్టు అలాగే డిస్చార్జ్ స్క్రీన్ ద్వారా మనకు రైస్ అనేది రావడం జరుగుతుంది. మంచి రైసు ఈ విధంగా వస్తుంది. అలాగే నూక ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు పేడ్ అవుట్లెట్ అండి. తౌడు అనేది ఇలాగ వస్తుంది. ధాన్యం వేసినకి వస్తే గంటకు 150 నుంచి 250 కేజీల వరకు ధాన్యం ఆడించుకోవచ్చు. ఈ విధంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పిండి మిల్ అండి. ఇది డ్రమ్ము కలిగి ఉంటుంది. అయితే మనము పొడిపిండి ఆడించుకోవాలంటే ఈ గలలు వేసుకోవాలి. అయితే తడిపిండి అయితే ఈ గలలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే పిండి విషయానికి అయితే 30 నుంచి 40 కేజీల వరకు మనము ఆడించుకోవచ్చు. అన్ని రకముల పిండ్లు మనం ఆడించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటువంటి రైస్ మిల్లు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని ఫోన్ చేయండి లేదా జోయ్ కిషన్ మేస్త్రిని సంప్రదించండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు. Subscribe to my channel.